ఆ ఆ రూల్ అన్నది రాజ్యాంగంలో రాసి ఉన్నది. మరి అది రాజ్యాంగమే తప్పు అని ఈయన అంటారా? మరి రాజ్యాంగం చదవకపోవటం ఆయన తప్పని ప్రజలు అనుకుంటారేమో అన్న విచక్షణ లేకుండా మరి వారు ఎందుకని మాట్లాడారో. ఎందుకంటే ఈ ఇష్యూ నేను గతంలో 1-2 సార్లు మాట్లాడున్నాను కాబట్టి ఈరోజు అంటే ఈ పేపర్లో వచ్చిన వార్త నిజమని నేను భావించి నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది. మీరు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ అవర్ ఉంది, 0 అవర్ ఉంది, కాలింగ్ అటెన్షన్ ఉంది, అడ్జర్న్మెంట్ మోషన్ ఉంది. ఇది కాక స్పెసిఫిక్గా ఏదైనా డిబేట్లో బిల్లు మీద డిస్కషన్లో పాల్గొనాలి అని అనుకుంటే బీఏసీలో సమయం దయచేసి అడగండి. లేదు సభ జరిగేటప్పుడైనా సరే సభలో అడగండి. అడిగిన తర్వాత సమయం ఇవ్వకపోతే ఇదిగో చూసారా ఇవ్వలేదు సమయం అని మాట్లాడటం ఎంతో కొంత సమంజసం అవుతుందేమో కానీ అసలు సభకే రాకుండా మరి ఈ రకంగా మాట్లాడటం అది సమంజసం కాదు అని సవినయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను. చూద్దాం మరి క్లారిఫికేషన్ తర్వాత మరి సభలో ఏమన్నా మార్పులు ఉంటాయేమో, మార్పులు ఉండాలని ఆశిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.